భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆధాన్ మెగా డిబేట్. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. విజయసాయిరెడ్డి వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2, ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు నెంబర్ 2 పొజిషను. కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల్లో కూడా ఆయన A2గా ఉన్నారు. దాని తర్వాత మరొక కేసులో కూడా ఆయన A2గా ఉన్నారు. అదేనండి, కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారం. ఆ పోర్టు ఏదైతే కేవీ రావు గారు ఆయన ఆధ్వర్యంలో ఉంటే దాన్ని బెదిరించి మరీ లాగేసుకున్నారు, వ్రాయించుకున్నారు అని చెప్పేసి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సమయం తీసుకొని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన అంశం ఒక సెన్సేషన్. అధికారం చేతిలో ఉండగా ఏదైనా చెయ్యొచ్చు అనడానికి నిదర్శనం అన్నమాట. ఏదైనా చేయొచ్చు అంటే మంచి కాదండోయ్, మంచి చేసుకుంటే ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. కానీ ఆ అధికారాన్ని అడ్డం పెట్టేసుకొని మనం బెదిరించవచ్చు, ఏదైనా సరే లాగేసుకోవచ్చు అనడానికి నిదర్శనం అన్నమాట ఈ యొక్క ఘటన. సో కేవీ రావు గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఏదో వాళ్ళకి చేతినంత లేదా నోటికి నచ్చినంత ఫిగర్ చెప్పేసి ఇది తీసేసుకునేటప్పుడు. సో ఈ విధంగా జరిగింది. దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంట్లో A1గా ఉన్నది ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారి తనయుడు విక్రాంత్ రెడ్డి. మరలా ఇక్కడ కూడా A2గా విజయసాయిరెడ్డి గారు. ఆయనకి నెంబర్ 2 అనేది కలిసి వచ్చిందేమో తెలియదు, కానీ అది యాదృశ్చికమో కానీ అయితే పొజిషన్ అన్న నెంబర్ 2 ఉంటుంది. అది క్రైమ్లో అయినా కానీ పార్టీలో అయినా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ నెంబర్ 2గానే ఉంటున్నారు. సో ఈ విధంగా ఉంది. ఇక్కడ ఈడీ ఒకసారి నోటీసులు ఇచ్చినప్పుడు విక్రాంత్ రెడ్డి గారేమో తనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆయన డొమ్మ కొడతాం. విజయసాయిరెడ్డి గారు నాకు పార్లమెంటరీ సమావేశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన కూడా డొమ్మ కొడతాం. సో ఇప్పుడు రెండవసారి వారికి మరలా నోటీసులు జారీ చేశారు. విచారణకి ఈరోజు హాజరు కావాల్సి ఉంది. హాజరవుతారా లేదా ఏం చెప్తారు? ఒకవేళ హాజరు కాకపోతే ఏం జరగబోతుంది అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శరత్ చౌదరి గారు, అలాగే ప్రముఖ హైకోర్టు న్యాయవాది అయినటువంటి జగదీష్ గారు, రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు. వీరితో పాటుగా వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనం పిలిచాం. మరి వస్తారా, వస్తే లేటుగా వస్తారా ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వస్తామని చెప్పేసి స్కిప్ అవటం, మరి వాళ్ళు బిజీగా ఉండి స్కిప్ అవుతున్నారా లేదా సబ్జెక్ట్ని బట్టి స్కిప్ అవుతున్నారా అర్థం కావట్లా. సో మొత్తానికి మరి చూద్దాం వస్తారేమో అని చెప్పేసి. సో అందరికీ నమస్తే అండి. ముందుగా శరత్ చౌదరి గారు, సో ఏదైతే ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి ఘటన ఓ పక్కన సాక్ష్యాధారాలతో సహా ఈ విధంగా కనిపిస్తూ ఉంటే మరి వారేమో కావాలని టార్గెటెడ్గా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సరే, టార్గెటెడ్గా చేస్తున్నారంటే రాష్ట్ర పోలీస్ శాఖ చేస్తుంది, కానీ ఏదైనా సరే ఒకవేళ చేస్తే ఈడీ చేయదు కదా ఆ విధంగా. సో ఈ అంశం పైన మీ స్పందన ఏంటండి? ప్రసాద్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ శుభోదయం అండి. సో ఇక్కడ మీరు ముందుగా చెప్పినట్లుగా విజయసాయిరెడ్డి గారు, వేణుంబాక విజయసాయిరెడ్డి అనే వ్యక్తి అన్నిట్లో A2నే. అది పార్టీలో పరంగా చూసినా, లేకపోతే కేసుల్లో చూసినా, గత కేసుల్లో చూసినా, ఇప్పుడున్న కేసుల్లో చూసినా కూడా వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 ఉన్న పరిస్థితుల్లో అక్రమంగా ఒక గన్ పెట్టి మరి రాపించుకున్న ఉదంతం ఏదన్నా ఉంది అని అంటే ఈ కాకినాడ సీపోర్ట్ కావచ్చు, కాకినాడ సెస్ కావచ్చు. అక్కడ ఏం జరిగింది అని అంటే, ఫస్ట్ దాన్ని పూర్వాపరాల్లోకి మనం వెళ్ళినట్లయితే తిన సిస్టర్ కన్సర్న్ సంస్థ ఏదైతే ఉందో నామినీ సంస్థలాగా ఉండే PKR శ్రీధర్ అండ్ సంతానం అనే ఆడిటింగ్ సంస్థతోటి ఒక ఆడిట్ లాంటిది ఒకటి చేపించి అక్కడ మీరు ఇక్కడ అక్రమాలకి పాల్పడ్డారు, గవర్నమెంట్ కట్టాల్సిందే ఒక 910 కోట్లు ఇప్పుడు కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఒక రాంగ్ రిపోర్ట్ ఇప్పించి దాని ద్వారా కాకినాడ పోర్ట్ అప్పటి యజమాని ఎవరైతే ఉన్నారో కర్ణాటి వెంకట్రావు గారిని బెదిరించి భయభ్రాంతులు చేసి అడ్డగోలుగా కేసులు పెడతాము అని చెప్పి అక్కడ ఉన్న వాటాల్ని ఇప్పుడు కాకినాడ పోర్ట్ లో 3,000 కోట్లకు సంబంధించిన అక్రమంగా లాక్కోవడం, ఏదైతే కాకినాడ సెజ్ ఉందో 1109
కోట్లకు విలువైన దాన్ని 12 కోట్లకి, ఇంకొకటి కాకినాడ పోర్ట్ 2,500 కోట్లకి విలువైన దాన్ని 494 కోట్లకి ఇట్లా బలవంతంగా రాపించుకునే దాంట్లో వీరు క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వీరు అరవిందో చేతికి కాకినాడ పోర్టు కావచ్చు, కాకినాడ సెస్ కావటం వచ్చిన తర్వాత అదే రిపోర్ట్ 910 కోట్లది కాస్త 9,10,00,000కి మారిపోయింది. అయితే ఒక నిమిషం శరత్ గారు, 9,10,00,000 ఇప్పుడు వాళ్ళే ఒక నిమిషం మీరే చెప్పండి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు బకాయిలు ఉన్నారో ప్రభుత్వానికి అని చెప్పేసి వాళ్ళు అడిగారు కదా, మీరు ఈ విధంగా బకాయిలు ఉన్నారు, అది కట్టకపోతే మీరు ఈ విధంగా ఉంటుంది కాబట్టి మా అని బెదిరించారు వాళ్ళు. బాగానే ఉంది. వాళ్ళు నిజంగానే ప్రభుత్వానికి బాకీ ఉన్నమాట వాస్తవమేనా? సార్ ఇప్పుడు ఈ ఆడిటింగ్ సంస్థ అనేది విజయసాయి రెడ్డిది. అది ఓకే, అది ఫేక్ రిపోర్టు ఓకేనండి. కానీ ప్రభుత్వానికి వాళ్ళు కట్టవలసిన ట్యాక్సులు వాస్తవమే కాదా? ట్యాక్స్ ఎటువంటి ట్యాక్స్ ఎగవేతలు కానీ ఎటువంటి అక్రమాలకు కానీ కాకినాడ సీపోర్ట్ లో ఎటువంటి జరగలేదండి. ఇప్పుడు వరకు ఎప్పుడు జరగలేదు. వాళ్ళు ఆన్ టైం ట్యాక్స్లు అన్ని కట్టేవాళ్ళే. ఆ తర్వాత సడన్ గా ఇదంతా జరగటము, ఇందులో దీనికి సంబంధించి సిఐడి వారికి కర్ణాటి వెంకట్రావు గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వటము, ఇట్లా జరిగింది ఇది పరిస్థితి అని వారు కేసు నమోదు చేసుకొని ఇందులో పలు సెషన్ల కింద కేసు నమోదు చేశారు. నేరపూరిత బెదిరింపు ఒకటి, మోసం ఒకటి, నేరాన్ని ప్రవర్తించడం ఒకటి, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, వ్యవస్థీకృత నేరం, వీటన్నిటి ఈ సెషన్ల మీద బిఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ వారు కూడా ఈ సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని వీరు అక్కడ కూడా ఇంకొక కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడ వచ్చేసరికి ఈసీఐఆర్ అండ్ పిఎంఎల్ఏ యాక్ట్ కింద నమోదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, ఈ రెండింటి కింద అక్కడ కేసు నమోదు చేసి 4 నిందితులుగా చేర్చారు. ఫస్ట్ A1 వచ్చేసరికి విక్రాంత్ రెడ్డి గారు, మన వైవి సుబ్బారెడ్డి గారి సుపుత్రుడు. A2 విజయసాయి రెడ్డి, A3 విజయసాయి రెడ్డి అల్లుడి తమ్ముడు పెనాక శరత్చంద్రారెడ్డి, A4 వచ్చేసరికి శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిటింగ్ సంస్థ. వీళ్ళని పెట్టారు. ఆల్రెడీ పోయిన నెలే విచారణకి రమ్మని చెప్పి ఒకసారి నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్లుగానే విజయసాయి రెడ్డి గారు వచ్చేసరికి నేను పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నానని, A1 విక్రాంత్ రెడ్డి వచ్చేసరికి నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి బాగాలేవనని, A3 శరత్ చంద్రారెడ్డి వచ్చేసరికి నేను ఇప్పుడున్న ప్రెసెంట్ స్కెడ్యూల్లో కొంచెం బిజీగా ఉన్నాను, నేను వీలు చూసుకొని వస్తాను ఇంకొకసారి అని చెప్పి మళ్ళీ ఆయన రిప్లై ఇవ్వడం. సో ఈ విధంగా ఏంటంటే పోయినసారి ఎవరు విచారణకి రాలేదు 4 కూడా. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు జనవరి 6వ తారీఖుకి మళ్ళీ ఇంకొకసారి విచారణ జరపడం కోసం నోటీస్ ఇచ్చారు. చూడాలి మరి ఇవాళ వస్తారా రారా అనేది. ఇవాళ రాకపోతే ఇంకా 3rd నోటీస్ ఒకటి యాజ్ పర్ ఫార్మాలిటీస్ మూడోసారి ఇంకోసారి ఇస్తారు. ఆ రోజు రాకపోతే అదే రోజు అరెస్ట్ అయితే ఉంటుంది. అలా అనుకుంటాంలే కానీ జరిగేనా పెట్టానా కానీ. అయితే సార్ ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏదైతే మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు అప్పుడు బిజీగా ఉన్నామని చెప్పేసి అన్నారు కదా, ఈ రెండోసారి నోటీసులు ఇచ్చేదాకా అంటే ఈ లోపల ఏం చేసే అవకాశాలు ఉన్నాయంటారు? వాళ్ళు ఎందుకు సమయం తీసుకున్నారంటారు? అంటే చెప్పిన రీజన్ జెన్యూనా, లేకపోతే ఆ రీజన్స్ చెప్పి ఇంకేదైనా లాబింగ్లు చేద్దామనే ప్రయత్నం అంటారా? వాళ్ళు సమయం తీసుకోవటం అనే దానికంటే ముందు ఫస్ట్ అసలు వైసీపీ పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఈ 4 కావచ్చు, ఉక్కిరి బిక్కిరి అవుతున్న మాట వాస్తవం. ఈ కేసు విషయంలో ఎలా బయటికి రావాలి అనేది ఒక క్లారిటీ లేక వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్న మాట వాస్తవం. 494 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు ఆ సంస్థని కాకినాడ సెషన్ కావచ్చు, కాకినాడ పోర్ట్ కావచ్చు కొనుగోలు చేయడానికి మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీ అకౌంట్స్ ఏంటి? వాటికి సంబంధించిన పూర్వత్రాలన్నీ ఏంటి అని మొత్తం అన్ని క్లియర్ గా క్వశ్చన్స్ వేయడానికి ఇప్పుడు 6వ రియాలిటీ అనే దానికి కూడా నోటీసులు, అందులో ఉన్న ప్రతి డైరెక్టర్ కూడా నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యారు ఈడీ వారు. ఇంకా ఇవ్వలేదు, బట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ అరవిందో రియాలిటీని 6వ రియాలిటీ కింద మార్చిన తర్వాత ఈ కాకినాడ సెస్ కావచ్చు, కాకినాడ పోర్ట్ కావచ్చు, వీటన్నిటిలో అందులో పెట్టుబడులు పెట్టారు కాబట్టి, పెట్టుబడులు పెట్టి అవి రాపించుకున్నారు కాబట్టి వారందరికీ సంబంధించిన డైరెక్టర్లకు కూడా నోటీసులు ఇవాళ వీళ్ళు రాకపోతే వాళ్ళకు కూడా నోటీసులు వెళ్తాయి అనేది మనకున్న విశ్వసనీయ సమాచారం. రైట్ సార్. జగదీష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. వెల్కమ్ టు ఆదన్ సార్. మొదటిసారి మీరు డిబేట్కి వచ్చారు. ముందుగా
మా ఛానల్ తరపున మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. Same to you, sir. Thank you. సార్, ఈ ఈడీకి సంబంధించిన ఎపిసోడ్లో మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు హాజరు కానప్పుడు రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఒకవేళ హాజరు కాకపోతే ఏం జరగబోతుంది? ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఆయన పైన నమోదైన కేసులు ఆ సెక్షన్ ఏ సెక్షన్ల కింద ఎటువంటి సెక్షన్లు పడే అవకాశం ఉందంటారు? సార్, ప్రసాద్ గారు ముందుగా మీకు అలాగే పెద్దలు మస్తాన్ రావు గారికి, శరత్ చౌదరి గారికి, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో న్యాయదేవతకి కళ్ళ గంతులు ఉండేవి, అవి తీసేసారు. అవి తీసేసి లోగో మార్చారు. మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఈ లోగో మార్చారు అంటే న్యాయదేవతకి వినడం తప్ప చూడడం చేత కదండి. అంటే ముందు సమాజంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈడీ కేసుల్లో ఈయన ఆబ్సెంట్ పిటిషన్ వేస్తారనుకుందాం. రెగ్యులర్ గా ఉండే ఈడీ కేసులో ఏం రాస్తారు? హెల్త్ బాగాలేదని రాస్తారు. సర్టిఫికేట్ ఏమి ఇస్తారు? ఓ డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు. మరి కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయలేదా కోర్టు? తనకు తెలియదుగా ఈ ఫేక్ ఇది కాదా అని తెలియదు. అవును. ఒక సంఘటన నేను రిమైనింగ్ డిస్కషన్ లోకి వెళ్తానండి. ఒక జడ్జి గారు ఒక ముద్దాయికి రెగ్యులర్ గా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాడు. అయితే పోలీసు వాళ్ళు అతను లేడు, అతను కనపడడం లేదని చెప్పి ప్రతి వాయిదాకి అతను దొరకడం రిప్లై ఇస్తున్నారు. ఒకరోజు జడ్జి గారికి కోపం వచ్చింది. అయ్యా, ఆ ముద్దాయి మా ఇంటి ఎదురుగానే ఉంటాడు, రోజు నాకు గుడ్ మార్నింగ్ కూడా చెప్తాడు, మీకు మాత్రం దొరకట్లేదు, ఏంటి వింత అనేసి. అంటే చట్టాన్ని వాడుకోవడంలో మన మన నేరస్తులు ఏ స్థాయికి వెళ్ళిపోయారనడానికి ఇది ఉదాహరణ అండి. విజయసాయి రెడ్డి కావచ్చు, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, ఈడీ నోటీసులకు ప్రతిస్పందించడం లేదు అన్నది ఎంత వాస్తవమో వీళ్ళకి అలవాటు పడిపోయారు. నాట్ ఓన్లీ విజయసాయి రెడ్డి, నేరస్తులు, ఆర్థిక నేరస్తులు కోర్టుకు వెళ్లకుండా కుంటి సాకులు చూపి లేనిపోని వాటిని చూపి కోర్టుకి దుమ్మా కొడుతున్నారు. ఈ విషయం కోర్టుకు కూడా తెలుసు, కానీ వాళ్ళ వాళ్ళు తెలుసు. నా దగ్గరికి వచ్చే క్లయింట్ నాతోనే ఉంటాడు, అదే ప్రెమైసెస్ లో తిరుగుతూ ఉంటాడు, ఆప్షన్ పిటిషన్ వేస్తాం. జడ్జి గారికి కూడా క్లయింట్ తెలుసు, మేబీ అతను బయట రాడు కాబట్టి అతనికి తెలియదు అని ఉన్నాడని చెప్పి. ఇదే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇదే జరుగుతుంది. ఇన్ని కేసులు పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కోర్టుకు వెళ్ళలేదు. గతంలో అయితే నేను పరిపాలనలో బిజీగా ఉన్నాను, నేను కోర్టుకు రావడం వల్ల చాలా వరకు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, క్రౌడ్ పుల్లింగ్ అవుతుంది ఆ కోర్టు దగ్గర, ఇలాంటి కారణాలు చెప్పారు. మరి గత సంవత్సరంగా ఆయన కోర్టుకు వెళ్ళిన దాఖలాలు లేవు. సో భారత బిఎన్ఎస్ పేరు మార్చి చట్టాలు మార్చడమే కాదు, యాజ్ అడ్వకేట్ గా భారత శిక్షా స్మృతిలో ఇలాంటి వాళ్ళని కూడా శిక్షించాలి త్వరితగతిన. ఆ దిశగా మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు, ప్రతి నోట్లోనూ ఈ మాట వస్తుంది, ప్రతి ఒక్కరు దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి విషయం స్పెసిఫిక్ గా తీసుకుంటే ఆయన ప్రతి దాంట్లోనే ఏటూనే అంటున్నాం కదా, కాదండి. అసలు ప్రతి దాంట్లో ఆయన ఏమన్ ఆయన సలహా మేరకే, ఆయన తెలివితేటల మేరకే, ఆయన క్రిమినాలజీ మేరకే ఈ కేసులు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇంత తెలివితేటలు లేవు, అది మనందరం ఒప్పుకోవాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి ఏమని అవుతాడు, ఏటు విజయసాయి రెడ్డి అవుతాడు. విజయసాయి రెడ్డి సారథి ఇక్కడ. ఈ ప్రతి కేసులో పరిశీలిస్తే విజయసాయి రెడ్డి ఇక్కడ సారథి. విజయసాయి రెడ్డి ఎప్పుడైతే నోరు విప్పుతాడో ప్రతి కేసు వీగిపోతుంది. విజయసాయి రెడ్డిని విచారించాల్సిన అవసరాన్ని ఈడీ గుర్తించాలి, సిబిఐ గుర్తించాలి. ఆల్రెడీ ఆ దిశగా కూడా చదువుతుంది. మన దేశంలో సిబిఐ కేసులు వీగిపోవడాన్ని మనం చూసాం. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అని. అదే ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిన దాఖలా చాలా తక్కువ. ఈడీ కేసు ఒక్కసారి రిజిస్టర్ అయితే ఖచ్చితంగా కన్విక్షన్ రేట్ ఉంటుంది. 100 కేసుల్లో 99 కేసెస్ లో ఈడీలో కన్విక్షన్ పడుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి లాయర్స్ హైకోర్టులో, ఈ సిబిఐ కోర్టులలో ముందు సిబిఐ కేసులు విచారించమని వాళ్ళు పిటిషన్ వేశారు. అంటే సిబిఐ కేసు వీగిపోతుంది, సేమ్ ఛార్జెస్ ఈడీలోనూ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని ఈడీ కేసులు గెలవాలనే ఉద్దేశం వాళ్ళు. అయితే అందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. రెండు ఒకేసారి వాదించాలని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది కదా. అదే ఇదే రీజన్ అండి. ఈడీ కేసులు వీగిపోయే అవకాశాలు లేవు ఇండియా. అదే సిబిఐ కేసులు వీగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు అన్నట్టుగా ఈ చట్టాలు ఎంతవరకు వీళ్ళు శిక్షిస్తాయంటే, ఇక్కడ కేసు ఫ్రేమ్ చేసిన తర్వాత షార్ట్ షీట్ కూడా వేసిన తర్వాత
వీటిలో లొసుగులని ఆధారంగా ఎవరైతే విట్నెస్ని వాళ్ళని మ్యానిపులేట్ చేసి కేసుని వీగిపోవడానికి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. కానీ అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో లేకుండా సుప్రీంకోర్టు ఆధీనంలోకి ఈడీ కానీ సిబిఐ కానీ పోవాలనేది ఒక డిమాండ్ ఉంది. ఆ దిశగా డిమాండ్ రావడానికి కారణం ఏమంటే రాజకీయ జోక్యం ఎక్కువైపోతుంది. ఈడీ కేసులో కావచ్చు, సిబిఐ కేసులో కావచ్చు, చట్టం విషయంలో రాజకీయ జోక్యం ఎక్కువైపోతుంది. తద్వారా చాలా వరకు కేసులు వీగిపోవడానికి కారణం అవుతుంది. సో ఎప్పుడైతే సుప్రీం అథారిటీగా ఉండి ఈ విచారణ సంస్థలు స్వయం ప్రతిపత్తి గల ఈ విచారణ సంస్థలు ఈ పొలిటీషియన్స్ కు భయపడకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ పైన లేకుండా ఉన్నప్పుడు ఇవి జరిగే అవకాశం ఉంది. అంటే దగ్గరలోనే ఇది జరుగుతుందని కూడా మాకు నమ్మకం ఉంది. దీనిపైన పోరాటానికి కూడా కొందరు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈడీ కేసుల్లో ఖచ్చితంగా విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన ఇప్పుడు 1-2 వాయిదాలు అయితే తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసి విచారించే అవకాశం దగ్గరలో ఉందండి. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళు అటెండ్ కాలేదనుకోండి, తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఎగ్జాక్ట్లీ మన శరత్ చౌదరి గారు చెప్పినట్టు 3వ నోటీస్ ఇస్తారు. అదే సమయంలో అరెస్ట్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. ఆల్ ఆఫ్ సడన్ అరెస్ట్ చేసేదానికి కూడా వాళ్ళకి అధికారం ఉంది. సో మన ఇండియా ఇలాంటి కేసుల్లో జాప్యం జరగడానికి కారణం ఏమంటే కేర్సిటీ ఆఫ్ జ్యుడిషియరీ మ్యాన్ పవర్ అండి. కేసులు త్వరితగతిన ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ విచారణ నోచుకునే కేసులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిలో వీళ్ళకి కాస్త వెసులుబాటు దొరుకుతుంది తప్ప ఖచ్చితంగా ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇంకో నోటీసుకు స్పందించకపోతే ఈడీ అరెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా జరగాలి కూడా. అవును, రైట్ సార్, మళ్ళీ వస్తాను. మస్తాన్ రావు గారు నమస్తే అండి. మస్తాన్ రావు గారు, నా మాట మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకేనా? వినిపిస్తుంది సార్. సో విజయసాయి రెడ్డి గారు ఇటీవల ఒకసారి ఏదో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అది ఇది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈయన మరి వయసు చూస్తే ఏమన్నా యూత్తో ఏంటో ఎవరో తెలియదు, మరి ఆ విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓకే సరే, ఇప్పుడు వాళ్ళ వయసు గురించి మనం సాధించేది ఏం లేదులే, కానీ ఇక్కడ ఏ మనిషి అయినా సరే సంపాదించాలి అనుకుంటే ఒక పరిమితి ఉంటుంది, లేదా ఒక వయసులో నేను ఈ ఏజ్కి వచ్చేసరికి ఇంత సంపాదించాలి, ఆ తర్వాత శాశ్వత జీవితాన్ని ఇక సంతోషంగా లీడ్ చేయాలనుకుంటారు. మరో ప్రక్కన విజయసాయి రెడ్డి గారి వయసు రీత్యా చూసుకున్నా, ఆదాయపరంగా చూసుకున్నా, ఎప్పుడో రిటైర్ అయిపోయి సరదాగా ఉండాల్సిన సమయంలో ఈ కేసులు వస్తూ ఉన్నాయి కదా, ఎలా చూస్తారు మీరు? అంటే ఇది ఇప్పుడే కదండి, యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి మీద అనేక కేసులు మనీ లాండరింగ్ సంబంధించి కానీ నమోదైన పరిస్థితి. అయితే ఎస్పెషల్లీ ఇప్పుడు ఇవాళ ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనకి కాకినాడ సీపోర్టుకు సంబంధించి, డీప్ వాటర్ పోర్టుకు సంబంధించిన సెజ్, వాటికి సంబంధించిన ఆరోపణలు. ఇప్పుడు కర్నాటక వెంకటేశ్వరరావు గారు, అంటే కేవీ రావు గారు ఎవరైతే మెజారిటీ షేర్ ఉందో దీనిలో, ఆయన ఒక కూటమి 2019లో జరిగిన, అంటే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకి జరిగిన ఇష్యూ మీద ఆయన 5 సంవత్సరాలు అయిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు గడిచిన తర్వాత సిఐడి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఎందుకు అంత కాలం తీసుకున్నారు? ఈ దేశంలో సుప్రీంకోర్టు ఉంది, లేకపోతే ఇతర ఒకవేళ మానవ హక్కులకు భంగం కలిగినా కూడా మానవ హక్కుల సంఘం ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకు తీసుకున్నారనేది తెలియదు. అయితే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారినో మరి ఆయన కాకినాడ పోర్టులో జరిగిన అవకతవకల నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన 2 రోజులకే ఇదంతా కూడా కంప్లైంట్ అదంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఆ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పారు, అసలు ఇదే కాదు, రేషన్ బియ్యమే కాదు, ఈ సీపోర్ట్ వ్యవహారాల్లో కూడా ఉంది, వ్యవహారం అంతా కూడా అక్కడ అవకతవకలు జరిగాయని చెప్పేసి వెల్లడించారు. సో ఆయన డిసెంబర్ 1st వీక్లో ఇచ్చారు. దాని మీద సిఐడి కంప్లైంట్ నమోదు చేసింది. ఎవరెవరి మీద అంటే శరత్ చంద్రారెడ్డి గారి మీద, అదేవిధంగా విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి గారి అబ్బాయి విక్రాంత్ రెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద, అదేవిధంగా ఎవరైతే ఈ ప్రధానమైన ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా చూసినట్లయితే మనకి ఆడిట్ సంస్థ టీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం వాళ్ళు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ మీదే బేస్ అయ్యే ఇదంతా నడిచింది. సరే, ఇది ఎట్లా స్వాధీనం చేసుకున్నాను స్కెచ్ చేయదంతా వేరే ఉండొచ్చు, బట్ మామూలుగా అయితే ఆ ఆడిట్ రిపోర్ట్ ని అడ్డం పెట్టుకొని వీళ్ళు
వీళ్ళు జరిమానా ఇంత కట్టాల్సి వచ్చింది కాబట్టి మీ ఇష్టం, లేదంటే కనుక ఆ జరిమానాలు అవన్నీ లేకుండా ఉండాలంటే ఇక పలానా వాళ్ళకి ఈ విధమైన వాటాలు కనుక ఇచ్చినట్లయితే మీకు ఈ కేసులన్నీ లేకుండా చేస్తామని చెప్పేసి చెప్పటం. సో ఆయన కుటుంబ సభ్యుల్ని కానీ వాళ్ళందరినీ కాపాడుకోవడానికి, లేదంటే ప్రశాంతం ఇదంతా ఎన్నికలు మనకి అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆయన ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అయితే ఆ విధమైన షేర్ల బదలాయింపు ఎప్పుడైతే జరిగిందో 41.12 ఐ థింక్ 41.12% వాటాలని ఆరో ఇన్ఫ్రాకి బదిలీ చేసిన పరిస్థితి ఉంది ఆ రోజు. అయితే దానికి శరత్చంద్రారెడ్డి గారిది వీళ్ళందరికీ కూడా ఈ సిఐడి నమోదు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొద్ది రోజులకి ఈడీ రంగప్రవేశం చేయటం, ఈడీ వీళ్ళందరికీ కూడా క్రాంతి రెడ్డి గారికి, శరత్చంద్రారెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, అదేవిధంగా ఆ పీకేఎఫ్ శ్రీధర్ వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఇక్కడ వీళ్ళు జనరల్ గా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, స్థాయి సంఘాల్లో కూడా సభ్యులుగా ఉన్నారు ఐ థింక్ విజయసాయి రెడ్డి గారు. సో దాన్ని వాళ్ళు అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కొద్ది టైం అడుగుతా ఉన్నారు. అయితే విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ సిఐడి లుకౌట్ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఏంటంటే అసలు నేను ఆల్రెడీ అంతకుముందు నా సుప్రీంకోర్టు కేసుల్లో ఉన్నాను కాబట్టి నేను దేశం విడిచి వెళ్ళాలంటే ఈవెన్ సిబిఐ కోర్టును అడగాల్సిన ఉంది, ఆ విషయం తెలుసు కూడా నన్ను బద్నాం చేయడానికి ఇదంతా చేశారనేది కూడా, అంటే కూటమి ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు కోసమే ఇవన్నీ చేస్తా ఉంది అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. సరే ఈడీ ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు సెకండ్ టైం తీసుకున్నారు 6వ తారీఖు, అంటే ఇవాళే కదా, ఇవాళ అటెండ్ సార్ ఈరోజు అటెండ్ కావాల్సిందే, ఈరోజు అటెండ్ అవుతారా లేదా అనేది చూడాలి. అయితే ఈడీ లాంటివి ఏంటంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అన్నప్పుడు వెంటనే ఏదో మామూలు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీస్ స్టేషన్ లాగా కొద్దిగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అంత ఇదిగా ఉండకపోవచ్చు. అంటే ఇదంతా కూడా లాంగ్ స్టాండింగ్ కేసు, వెంటనే ఈ రోజు ఏదో జరిగింది కాదు కాబట్టి వాళ్ళు అన్ని ఆధారాలు, లేదంటే వాళ్ళు ఏ విధంగా షేర్ల బదలాయింపు బిఎస్సి ఇండెక్స్ లో ఎలా నమోదయ్యాయి, ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, కంపెనీలకి అనుగుణంగా ఎలా చేశారు, లేకపోతే ఇప్పుడు ఆడిట్ సంస్థ మీద ప్రధానమైన ఆరోపణలు వస్తాయి. ఎందుకంటే 964 కోట్లు సంథింగ్ సబ్సిడీ కరెక్షన్ అంత కట్టాలని చెప్పేసేసి దాన్ని కేవలం 13 కోట్లకి ఒక విషయంలో, అదేవిధంగా 2500 కోట్ల విలువైన షేర్లను 494 కోట్లకి. సో ఈ విధంగా ఈ ఆడిట్ ఏ విధంగా నిర్వహించారంటే, నిజానికి మీరందరూ గమనించారు లేదో, ఈ ఆడిట్ సంస్థ వాళ్ళు మాకు ప్రభుత్వం తరఫున అడిగారు కాబట్టి అన్ని వ్యవహారాలాగే ఇక్కడ కూడా ఆడిట్ చేశాను చెప్తే మాకు వేరే వెస్టర్న్ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి సమాధానం ఇచ్చింది కూడా ఉంది సిఐడికి. మీకు ఆ కేసు మా నుంచి తీసేయండి అనేది కూడా కోర్టుకు వెళ్ళినట్టు నాకు తెలుసు. అంటే మేము ఎట్లాంటి అవకతవకలు పాల్పడలేదు, మాకు అందజేసిన సమాచారం మేరకు మేము ఆడిట్ చేశాము, దాని ప్రకారమే వచ్చింది అనేది కూడా ఉంది. సో ఇవన్నీ చూసినట్లయితే ఏంటంటే ప్రధానంగా మనం కేవీ రావు గారి మాటలనే అంశంగా తీసుకోవాలి. ఎందుకంటే కేవీ రావు గారు ఆరోపణలు చేసింది చిన్న వ్యక్తుల మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకంటే విక్రాంత్ రెడ్డి గారు మొత్తం చెప్పిన తర్వాత ఒక రోజు తాడేపల్లి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎదురుగా కూర్చుంటే విక్రాంత్ రెడ్డి గారు చెప్పినట్లే చేయాలి అని చెప్పేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు, దాని మేరకు నేను భయపడిపోయి అన్ని చేశానని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు ఈడీ విజయసాయి రెడ్డి గారు, విక్రాంత్ రెడ్డి గారు, అదేవిధంగా శరత్చంద్రారెడ్డి గారు ఆడిట్ సంస్థ కాకుండా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మరి ఆ విచారణ తాలూకు, ఎందుకంటే జరిగింది అక్కడ బెదిరింపు అక్కడ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇవన్నీ చూడాలి. మరి ఈడీకి సంబంధించి ఇవాళ ఆయన అటెండ్ అవుతారా లేదా, ఎందుకంటే ఆయన ఈ విషయంలో మేము వైట్ పేపర్ లాంటి వాళ్ళం, మాకేం సంబంధం లేదు, అదే వాళ్ళు ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి మాకేం సంబంధం లేదు, అయినా నేను ఫోన్ చేయటం ఏంటి, విక్రాంత్ రెడ్డి వెళ్తాం ఏంటి అనేది కూడా ఆయన ఖండించిన పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది, ఈ ఆధారాల మేరకు ఏ విధంగా ముందుకెళ్తారు. రైట్ సార్. శరత్ గారు, మీరు చెప్పేదానికంటే ముందుగా ఒక విషయం అండి, ఈ వైసీపీ అధికార ప్రతినిధి ఆహ్వానించాం వస్తున్నాం అన్నారు కానీ రాలేదు ఇంకా, మరి దాదాపుగా స్కిప్ కొట్టినట్టేమో, ఎందుకంటే ప్రేక్షకులకు కూడా తెలియాలని చెప్పేసి ఆ విషయం చెప్తున్నాం. సరే, ఇక శరత్ గారి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఆయన విచారణకు వెళ్ళాలి అన్న సమయానికంటే ఇప్పుడు వెళ్ళలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3వ నోటీస్ వచ్చే లోపల లాబియింగ్లు జరిగే అవకాశం లేదంటారు. ఎందుకంటే గతంలో అంటే అధికారంలో ఉన్నారు, మేము కేంద్రంలో ఉన్న పెద్దలను కలిసేది ఎందుకు అంటే ఇదిగో ఆ పరిస్థితి ఈ పరిస్థితి ఏదో చెప్తూ ఉండేవాళ్ళు, రాష్ట్రానికి సంబంధించి ఏం జరిగింది ఏమిటి అని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కూడా అమిత్ షా గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళటం, మరి ఏం మాట్లాడతారో ఏంటో తెలీదు.
లేదు అక్కడ ఏదైనా సరే మ్యానిపులేట్ చేసేలాగా, అంటే వాళ్ళు అక్కడ ఏం చెప్పకపోయినా కానీ సింపుల్గా నేను అమిత్ షా గారితో భేటీ అని చెప్పేసి ఒక పిక్ రిలీజ్ చేశారనుకోండి, ఆ అధికారులు ఏమైనా సరే ఒక వెనకడుగు వేస్తే ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు అదే టైప్ ఆఫ్ స్ట్రాటజీని ఏమైనా వాడుతున్నట్లు అనుకోవచ్చా? ఆయన అమిత్ షా గారిని కలవటం, అమిత్ షా గారు ఏం చెప్పరు వాటి గురించి వీటి గురించి, ఆ కేసులకు సంబంధించి అసలు అక్కడ ఆ డిస్కషన్ కూడా ఉండదే బహుశా. కానీ అక్కడ ఏమీ జరగకపోయినా కానీ ఇదిగో నేను ఆయన కలిసి వచ్చాను అన్నట్లుగా ఊరిని అట్లా చూపించారనుకోండి, ఆటోమేటిక్గా అధికారులు కొంచెం వెనకడికి వేస్తారుగా. అట్లాంటి వ్యూహాలు ఏమన్నా ఉండుంటాయి అంటారా? గారు, ఈ విజయసాయి రెడ్డి మీద మీరు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ కానీ లేదా ఆయన రాజ్యసభ మెంబర్షిప్ అఫిడవిట్ కానీ కొన్ని తీస్తే ఆయన మీద ప్రస్తుతానికి ఉన్న కేసులు 22 క్రిమినల్ ఛార్జెస్ కేసులు ఉన్నాయి. అందులో 19 ఈడీ అండ్ సిబిఐకి సంబంధించినవి, ఇంకా 2 ఈ మధ్య కాలంలో ఇప్పుడు పెట్టినవి. సో ఇప్పుడు అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఎవరైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. పాయింట్ నెంబర్ 1. ఇన్ కేసు ఇచ్చినా కూడా వీరేదో అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి అక్కడ ఈడీ వాళ్ళు కావచ్చు, లేక ఇక్కడ సిఐడి వాళ్ళు కావచ్చు వెనకడికి వేసే పరిస్థితి అంతకంటే లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ క్లియర్ గా ఆధారాలు కావచ్చు అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి గారి విషయమే తీసుకుంటే కడపలో ఒక 3 రోజులు హైడ్రామా ఒకటి క్రియేట్ చేసి అరెస్ట్ చూపించి బెయిల్ చూపించి దగ్గర అరగంటలోనే అరెస్ట్ బెయిల్ 2 వచ్చినాయి. అవును, చూశారు కదా. సో ఇప్పుడు అటువంటి ప్రభుత్వం ఇక్కడ లేదు. పోలీసులకు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎవరికైనా సరే సానుకూల వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు అన్ని చోట్ల ఉంది. సో ఈడీ కేసులో విజయసాయి రెడ్డి గారు ఇందాక మన హైకోర్టు లాయర్ గారు చెప్పినట్లుగా ఎక్కడ తప్పించుకునే పరిస్థితి అయితే లేదు. మహా అయితే హీ కెన్ బై టైం, ఒక వారం రోజులు అట్లా టైం ఏమన్నా కిల్ చేయడానికి ట్రై చేయొచ్చామో కానీ ఖచ్చితంగా అయితే ఇందులో తీవ్రమైన చర్యలు అయితే ఉంటాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి. ఓకే, సో మీకు ఎటువంటి డౌట్ లేదు. మీరు అడిగే క్వశ్చన్లకి కొంచెం ముందు ఆలోచించుకొని రాకుండా ఉండుండొచ్చు. అట్లాగంటారా? బాగా భయపెట్టేశారు అతన్ని. మేము భయపడతాం కదండి, వాళ్ళు భయపడే పొజిషన్లకు వెళ్ళిపోయారేమో జరుగుతున్న ఘటనలో బయటకు వస్తున్నాయి చూస్తుంటే. అంటే కొంతమంది నాయకుల మీద ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడే అధికారం కూడా వాళ్ళకి లేకపోవచ్చు, అది కూడా అయ్యింది. ఎట్లా సార్, ఎటు చూసినా ఎక్కడో దగ్గర అడ్డగోలుగా అన్ని దోచేసుకోవటమే జరిగింది. ఇప్పుడు సజ్జలది మొన్న మనం ఒక టాపిక్ అనుకున్నాము, సజ్జల రామకృష్ణారెడ్డిది భూ కుంభకోణం కావచ్చు, లేదు అని అంటే వైఎస్ఆర్ భారతి గారి పిఏ అని చెప్పుకొని 700 ఎకరాలు అక్కడ ఒక భూ కుంభకోణం కావచ్చు. ఇవన్నీ ఏంటి సార్, 700 కోట్లు, ఇవన్నీ ఒక్కొక్కటి. డిబేట్ టాపిక్ ఏదైనా సరే ఒక పరిపాలన గురించో లేకపోతే ఇంకో దాని గురించో ప్రజల గురించో పెడదామంటే ఆ అవకాశమే లేకుండా అక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగింది అనేదే సరిపోతుంది. అఫ్ కోర్స్ ఇదంతా కూడా ప్రజలకు సంబంధించిన ఆస్తులు కొలగొట్టుకున్న వ్యవహారం అనుకోండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఒక్కటి తీసుకుంటారు. శరత్ గారు చెప్పండి. ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం వైఫల్యం కూడా నాకు కనిపిస్తా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ధర్మ్ సింగ్ అతని పేరు, ఇప్పుడు ఇబ్రహీంపట్నం సంబంధించి, సో అతను భయపడి అతను యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు దీని మీద విచారణకు ఆదేశించారు. ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగాయి, రిజిస్ట్రేషన్ జరిగాయి అనేది ఒక నాకు తెలిసి ఒక సిట్ లాంటిది ఏర్పాటు చేశారు ఇంటర్నల్ గా, కానీ అట్లా ఉందని వాళ్ళు లెటర్ రాసి పలానా వాళ్ళు ఉన్నారంటే తప్పితే వాళ్ళు భయపడి చేస్తే బయటకు వస్తున్నారు తప్పితే వాళ్ళ మీద రేపు వాళ్ళ ఉద్యోగం ఎక్కడ పోయిద్దో, వాళ్ళ మేరకు ఎక్కడ చుట్టుకుంటుందో, అంటే ఆ దర్యాప్తు కూడా హైడ్ చేసే విధంగా అన్ని శక్తులు ఇంకా పనిచేస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. పోలీసులు ఒక నిమిషం సార్, పోలీసులేమో చాలా కేసుల్లో వాళ్ళు వచ్చి తీరిగ్గా కోర్టులో లొంగిపోయేదాకా కాలక్షేపం చేస్తున్నారు. ఇంకోవైపు ఏమో వాళ్ళకి అసలు ముందస్తు బెయిల్, ఇప్పుడు మచిలీపట్నం విషయంలో తీసుకున్నా, లేకపోతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన దాడికి సంబంధించి తీసుకున్నా, ఇప్పుడు జోగి రమేష్ గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఇవన్నీ చూస్తాం. నేపథ్యంలో ముందస్తు బెయిల్స్ దొరికే వరకు అట్లా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురంలో చెప్పారో కేసుల నమోదు మీద సరిగా వ్యవహరించట్లేదు, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తలేదు, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని అనేక సౌలభ్యాలు లభించేదాకా పోలీసులు కూడా కొంత ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం సంబంధించి చూస్తే
106 కోట్లకు సంబంధించిన ఆస్తులు రిజిస్ట్రేషన్ అతను స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తే అంటే అసలు మీరే ఒక కాల్ ఇవ్వాలి. ఇలా అధికారులు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రండి, వస్తే మీకు మాత్రం ఏమి శిక్షణ లేకుండా చూస్తాం, అవేం జరిగింది అనేది అప్రూవల్గా మారలేక ఒక కాల్ ఇస్తే ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయేమో అనేది నా ఉద్దేశం. సార్ మీకు ఇక్కడ 2 విషయాలు చెప్పాలి మస్తాన్ రావు గారు. ఒక వివరణ కూడా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మొన్న మీటింగ్ ఒకటి ఏదైతే జరిగిందో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖ మీద తీవ్రంగా ఫైర్ అవడం జరిగింది. 1,00,000 వినతులు వస్తే కనీసం వాటిల్లో ఇప్పుడు దాకా పురోగతి ఏమైంది, ఏ విధంగా జరుగుతుంది, మీరు ఇంత నిమ్మకు నీరెత్తినట్టుగా పనిచేస్తే ప్రజలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని ఆయన బాగా చంద్రబాబు గారు ఫైర్ అవడం జరిగింది. ఆ తర్వాత ఈ లెటర్ ఒకటి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే మీకు క్లియర్ గా చెప్పాల్సింది, మన రాష్ట్రంలో 130 మంది ఐపీఎస్లు ఉన్నారండి. ఐఏఎస్లు 152 మంది ఉన్నారు. ఆ తర్వాత అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంకొక 27 మందిని రాష్ట్రానికి అధికంగా ఇచ్చారు. ఎక్కడ చూసినా వాళ్ళని మనం వాడుకోవటమే తప్పితే అధికంగా 130ని 250నో లేక 600లో చేసే పరిస్థితి అయితే మన రాష్ట్రానికి లేదు. ఉన్న వాళ్ళని మార్చుకోవాలి, వాళ్ళ పద్ధతి మార్చుకునేటట్లుగా మనం ఏదో ఒకటి చేయాలి. కానీ పూర్తిగా 130 మందిని డిస్మిస్ చేయటమో లేక 130 మందిని సస్పెండ్ చేసి కొత్తగా 130 మందిని తీసుకునే పరిస్థితి అయితే రాష్ట్రానికి కావచ్చు దేశంలో ఎక్కడా వెసులుబాటు లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో ఆయన నేను ఒక 30 సంవత్సరాలు నేనే ఉండబోతున్నాను అన్న ఒక మెగలోమేనియాలో వీళ్ళందరినీ కూడా ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయాడు. ఈ ఐఏఎస్లను కావచ్చు, ఈ ఐపీఎస్లను కావచ్చు, వాళ్ళ రూల్ ఆఫ్ లా బుక్ కూడా మర్చిపోయే విధంగా వాళ్ళు అంత వైసీపీ కండువా కప్పుకొని ఊడిగం చేసే విధంగా వెళ్ళిపోయారు అనమాట. ఈ మాట అనకూడదు కానీ ఆ స్టేజ్కి తీసుకెళ్లిపోయి మొత్తం 2 వ్యవస్థల్ని, రాష్ట్రానికి పట్టుగా ఉండే 2 వ్యవస్థలు ఏంటంటే కలెక్టర్ వ్యవస్థలు కావచ్చు, ఐఏఎస్, లేదు అని అంటే ఐపీఎస్, ఈ 2. అలాంటి ఆ 2 వ్యవస్థలను నిర్వీర్యం చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి. సో దాన్ని సెటిల్ చేసుకోవడానికి ఇక్కడ శరత్ గారు కొంచెం టైం పడుతుంది. కొంతమంది అరాచక శక్తులు ఉన్నాయి. ఆ అరాచక శక్తుల్ని అరెస్ట్ చేయడానికి కూడా 6-7 నెలల సమయం పడుతుంది. ఇప్పుడు ఆ తురగా కిషోర్ ఉన్నాడు, ఆయన ఏం చేశాడండి, ఎంతటి అరాచకం మాచర్లలో, అతన్ని నిన్న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇందాక మన అడ్వకేట్ గారు చెప్పినట్టు ఇంటి ముందే కనిపిస్తుంటాడు. ఇంటి ముందే కనిపించినా కూడా అరే బాబు నిన్ను అరెస్ట్ చేయడానికి ఈ రోజు వస్తున్నారా, నువ్వు ఎటో ఒకటి వెళ్ళిపో టికెట్ వేసుకొని అని చెప్పి వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు వెళ్ళిపోవడం. ఆ విధంగా అందులో కూడా కొన్ని దిద్దుబాటు చర్యలు మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సెటరైట్ అవుతున్నాయి అన్ని. డెఫినెట్ గా ఏంటంటే ఇంకొక 2-3 నెలల్లో అన్ని సెట్ అయిపోయి అందరూ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు కొంచెం ప్రాంప్ట్ గా పనిచేస్తారు రాష్ట్రం కోసం అని నమ్ముతున్నాం. రైట్ సార్. జగదీష్ గారు, ఇప్పుడు ఏదైతే వీళ్ళపైన బిఎన్ఎస్ చట్టం కింద కేసులు నమోదైనాయో ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉందండి విచారణలో వాస్తవాలను కనుక తేలితే? ప్రధానంగా విజయసాయిరెడ్డికి కావచ్చు, విక్రాంత్ రెడ్డికి కావచ్చు. సార్ ఈడీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో తీవ్రమైన నేర ఆరోపణలు, చీటింగ్ కేసు, మనీ లాండరింగ్, వీటిపైన ఖచ్చితంగా లైఫ్ పడే అవకాశం కూడా ఉందండి. లైఫ్ పడే అవకాశం కూడా ఉంది. వీళ్ళు మనీ లాండరింగ్ కావచ్చు, చీటింగ్ కావచ్చు, ఫ్యాబ్రికేటింగ్ కావచ్చు, ఇవన్నీ జరిగాయి. 4 సెక్షన్ల మీద 4 ఇంపార్టెంట్ సెక్షన్ల మీద వీళ్ళపైన కేసులు నమోదండి. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి A1 అయితే, A2 విజయసాయిరెడ్డి, A3 శరత్చంద్రారెడ్డి, A4 శ్రీధర్ సంతానం వీళ్ళందరూ కలిసి ప్లాన్ గా ఇక్కడ మనం సిఐడి ఎఫ్ఐఆర్ ని ఈడీ తీసుకుంది. అదే దానిపైన విచారణ రెఫరెన్స్ కింద. అయితే ఇదంతా కూడా ప్యాలెస్ కేంద్రంగా జరిగింది అన్నది ఇప్పుడు ఎక్కువ అథారిటీస్ చైర్మన్ ఆనం వెంకటరామరెడ్డి గారు డిబేట్ లో చెప్పారు. దానిపైన డిమాండ్ కూడా ఉంది టీడీపీ తరఫు నుంచి. అంటే ఇదంతా కుట్ర అంతా కూడా ప్యాలెస్ కేంద్రంగా జరిగింది. అక్కడే అతన్ని తీసుకెళ్లి అతన్ని గన్ను పెట్టి అతని దగ్గర ఇవన్నీ రాయించుకున్నారు, ఈ షేర్లన్నీ రాయించుకున్నారు అని చెప్పి ఇవన్నీ నేరారోపణలు, చాలా తీవ్రమైన నేరారోపణలు. వీటికి బిఎన్ఎస్ కావచ్చు, ముందున్నటువంటి ఐపీఎస్ కావచ్చు, అన్నింటిలోనూ శిక్షలు మాత్రం పెద్ద తేడా లేదు. అయితే అమలు పరచడంలో ఉన్న వాటిని విచారించి అమలు పరచడంలోనే జాప్యం జరుగుతుంది. మీరు ఇందాక మనం అంతా అనుకున్నా ఏంటంటే గవర్నమెంట్ వచ్చి ఇన్నాళ్ళు అవుతున్నప్పటికీ వీళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవడంలో ఇంత డిలే అవుతుంది. రెండో విషయం, అసలు కొన్ని నేరాలు బయట కూడా పడ్డం లేదు. ఇప్పుడు తురకా కిషోర్ ని అరెస్ట్ చేయడానికి 6 నెలల కాలమో 8 నెలల కాలమో పట్టింది. తురకా కిషోర్ హైదరాబాద్ లోనే ఉంటున్నాడు, ఎక్కడో విదేశాల్లో లేడు. అదే విధంగా మనకు గతంలో ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రైక్ చేశారండి.
ఒక 15 రోజులు 20 రోజులు స్ట్రైక్ చేశారు, మొత్తం చెత్త పేరుకుపోయింది. అవును. ఎంతమంది వాళ్ళు ఒక్క రోజులో క్లీన్ చేయగలరు దాన్ని? ఒక వారంలో చేయగలరా? రెండు నెలలు పట్టింది ఆ చెత్త అంతా క్లీన్ చేయడానికి. ఎగ్జాక్ట్ 1 year బ్యాకే సార్, అది జనవరిలోనే జరిగింది అది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసిన క్రిమినాలజీలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. దానికి కారణాలు ఇందాక మనం వస్తారావు గారు అన్నట్టు గతంలో ఉన్నట్టు అధికారులు, శరత్ చౌదరి గారు చెప్పినట్టున్నారు, గతంలో ఉన్నట్టు అధికారులు ఖచ్చితంగా అడాప్ట్ అయిపోయారు, ఒక పార్టీకి అడాప్ట్ అయిపోయారు పూర్తిగా. తర్వాత టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా కొన్ని విషయాలు ఇప్పటికీ బయటపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సజ్జల గారి విషయం తీసుకుందాం. రెవెన్యూ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ ఇద్దరికి గొడవ ఉంది అక్కడ, గొడవ పడుతున్నారు. ఆ గొడవ కూడా వీళ్ళే క్రియేట్ చేశారేమో నాకు తెలియదు, కానీ 52 ఎకరాలు చిన్న విషయం కాదు. ఒక 130 ఎకరాలు నుంచి 200 చిల్లర ఎకరాలకి వాళ్ళు దీన్ని ఎన్లాట్ చేసుకొని ఈ విధంగా కబ్జా చేసి ఇచ్చేస్తే, అడల్ట్ డిస్ట్రాయ్ ఇచ్చేస్తే, అది బయటపడడానికి 8 నెలలు పట్టిందంటే అధికారులు ఎంత గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. గతంలో తెలుసు వాళ్ళకి, ఆ గవర్నమెంట్ లో భయపడితే భయపడుండొచ్చు. గవర్నమెంట్ మారినప్పుడైనా సరే ఈ తప్పులు జరిగాయని వాళ్ళు చెప్పకపోవడమే కాకుండా ఎవరు ప్రజలు కూడా చెప్పని స్థాయికి వాళ్ళని భయపెట్టారు. తద్వారా న్యాయం జరగడానికి ఎప్పుడైతే కంప్లైంట్ ఎప్పుడైతే ఇస్తామో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది న్యాయం జరగడానికి. అసలు కంప్లైంట్ ఇవ్వడానికే సంవత్సరాలు గడిచిపోతుంటే న్యాయం ఎప్పుడు జరగాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో 10 సంవత్సరాలు ఈ చట్టాల్లో ఉన్న లొసుకుల్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ పరిపాలనలోకి వచ్చి ఒక నేరస్తు, ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికో ఎస్ఐ ఉద్యోగానికో వెళ్ళాలంటే ఒక చిన్న కేసు ఉంటే అతను వెళ్ళలేడు. ఒక ఎబ్రాడ్ వెళ్ళాలంటే ఒక చిన్న కేసు ఉంటే అతను పాస్పోర్ట్ క్యాన్సిల్ చేస్తారు. ఇలాంటి తరుణంలో మాట్లాడచ్చా? ప్లీజ్. ఇలాంటి తరుణంలో ఇన్ని తీవ్ర అభియోగాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చి గతంలో చేసిన వాటికంటే 100 రెట్లు ఇలాంటి నేరాలు చేసే స్థాయిలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందంటే, యాజ్ అడ్వకేట్ గా నేను ఏమంటానంటే, ఖచ్చితంగా గాంధీ గారు ఏదైతే ఉప్పు సత్యాగ్రహం చేశారో అదే విధంగా న్యాయ సత్యాగ్రహం చేయాల్సిన పరిస్థితులు ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ వల్లనే కలిగాయని నేను నమ్ముతున్నాను సార్. నేను అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్, చెప్పండి. అడుగుతాను, చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నేరస్తులు, ఇలాంటి సోకాల్డ్ నేరస్తులు నాలెడ్జ్ని, అంటే ఈ చట్టాల్లో ఉండే లొసుగుల పైన నాలెడ్జ్ పెంచుకొని క్రిమినాలజీకి పాల్పడుతున్న ఆర్థిక నేరస్తుల్ని ప్రివెంట్ చేయాలంటే చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే జయలలిత చనిపోయారు, ఆవిడ గురించి ప్రస్తావన అవసరం లేకపోయినప్పటికీ జయలలిత గారు ఎప్పుడు చనిపోయే వరకు కోర్టుకు తిరిగి కూడా ఆవిడ కేసులు పూర్తి కాలేదు, సపరేట్ కోర్టులు పెట్టిన ఆవిడ కేసులు పూర్తి కాలేదు. అంటే ఇలాంటి జరిగినప్పుడు మళ్ళీ నేరాలు చేసే వాళ్ళకి ఇదొక ఊతం అవుతుంది కదండి. ఇదొక వాళ్ళకి మనం చనిపోయే వరకు కూడా ఈ కేసుల్లో ఉంటాము అంటే వాళ్ళకి భయం అనేది పోయింది, చట్టం అంటే భయం పోయింది. మన జీవితకాలంలో మనం చట్టానికి ఆ తర్వాత వాళ్ళ వారసులను ఎక్కడ ఈ చట్టంలో తీసుకొచ్చి శిక్షించే పరిస్థితి కానీ అలాంటివి ఉండవు. ఇప్పుడు జైలతో చనిపోయింది, ఆవిడ చేసిన కరప్షన్ అంతా కూడా ఆ తర్వాత ఎవరో ఒకరు అనుభవిస్తున్నారు ఇప్పుడు. సో ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయాలంటే చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సుప్రీం కోర్టు కూడా చొరవ తీసుకొని దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ దేశంలో ఉంది. అంటే కారణం ఎస్పెషల్లీ గతంలో మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఇన్సిడెంట్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నానండి. అయితే నాకు డౌట్ సార్, యాక్చువల్గా ఏపీలో అప్పుడు సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో మొదట తెల్లారే 6 గంటలకేమో బహుశా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటుతో మరణించారని చెప్పారు. మరి ఈ కేసుకు సంబంధించి అసలు విజయసాయి రెడ్డి గారిని అదుపులోకి తీసుకొని గుండెపోటు అని ఎవరు చెప్పమన్నారు ఏంటి అన్న కోణంలో ఎందుకని ఎంక్వైరీ జరగలేదంటారు? మీరు ఇంకా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు సార్ ఇక్కడ. అదే సార్ నేను అంటుంది, అసలు ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి విషయం తర్వాత అసలు ప్రైమరీగా ఆయన ఆ రోజు మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా, మీకు ఎవరు చెప్పమన్నారు? అక్కడ చూస్తే ఒక పక్కన కిరాతకంగా హత్య చేసిన వ్యక్తిని గుండెపోటుతో మరణించాడని మీరు ఎవరు చెప్పారు? అది ఇప్పటికీ ఉంది కదా క్లిప్ ఆయన మాట్లాడింది. ప్రసాద్ గారు, మీరు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఒకసారి డిబేట్లు అన్ని కూడా చూసుకుంటే కూడా నా ఫస్ట్ డిబేట్ నా లైఫ్ లో నేను టీవీ ముందుకు రావడం విజయసాయి రెడ్డి మ్యాటర్ లోనే వచ్చానండి. కంటే కూతురునే కనాలి, అది కూడా సునీత లాంటి కూతురునే కనాలని చెప్పి సివిఆర్ లో నా 1-to-1 డిబేట్ లో నేను చెప్పాను. ఆ రోజు వివరంగా చెప్పాను.
వివేకానంద రెడ్డి హత్య చాలా క్లారిటీగా పండితులకు కాదు పామరులకు కూడా అర్థమైపోయింది ఇది ఎవరు చేశారని అందరికీ తెలుసు. సిఐడి అరెస్ట్కి వస్తే వెనక్కి తిరుగుపోవడం దేశంలో మొదటిసారి కర్నూలులోనే జరిగింది, ఇంకెక్కడ జరిగింది. సిఐడి వాళ్ళు అరెస్ట్ చేయాలని వచ్చి సిబిఐ అరెస్ట్ చేయాలని వచ్చి వెనుదిరిగిన సంఘటన కేవలం కర్నూలులోనే, అది ఆంధ్రప్రదేశ్ లోనే, అది వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే జరిగింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే జరిగింది. ఇవన్నీ కేంద్రానికి తెలియవా? ఇవన్నీ అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియవా? ఈ రోజు కుటుంబంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి బాధ్యత లేదా? నేనేమంటానంటే ఎప్పుడైతే రాజకీయ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే చట్టంలోకి వచ్చిందో ఇలాంటి వింతలు విశేషాలు జరుగుతున్నాయండి. ఈ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయి దగ్గర 6 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటి వరకు కూడా అతిగతి లేదు. అంటే ఒక మనిషిని అతి దారుణంగా చంపేస్తే ఇప్పటి వరకు తెలియలేదంటే చట్టాల పైన, పోలీసు వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థ పైన సామాన్యునికి ఏ విధంగా నమ్మకం ఉంటుందండి? అసలు మనం డిస్కస్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, ఖచ్చితంగా ఈడీ సిస్టమేటిక్ గా అకార్డింగ్ టు లా విజయసాయిని అరెస్ట్ చేయాలని. రేపు చేయరు, మన్నాడు చేయరు, ఆ తర్వాత కూడా చేయరు. మరి నేను చెప్పిన దానికి విలువ ఉందండి? కాగితంలో ఉన్నవి, పుస్తకాల్లో ఉన్నవి అమలు పరచాలి అన్నది చట్టం. అమలు పరచలేని స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఈ చట్టాలను అమలు పరిచే వాళ్ళు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కి లొంగిపోతే, ఇప్పుడు కూడా ఏమన్నారు మన శరత్ చౌదరి గారు, లాబింగ్ ఏమైనా జరగచ్చు, మీరే అన్నారు అనుకుంటా, లాబింగ్ ఏమైనా జరగచ్చా అని. అంటే లాబింగ్ జరిగితే చట్టాలు మారిపోతే ఈ చట్టాలకు విలువ ఏముందండి? సామాన్యుడు మాత్రం హెల్మెట్ వేసుకోకపోయినా, ఎల్ఎల్ఆర్ లైసెన్స్ లేకపోయినా అతను పట్టుకునే పోలీసులు, ఇది అందరూ మాట్లాడి అలసిపోయిన వాటిని నేను మళ్ళీ చెప్తుంటే బోర్ అనిపించవచ్చు, కానీ ఈ కేసుల విషయంలో బోర్ కాదండి. ఇది వాస్తవంగా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఆలోచించాల్సిన విషయం. ఓటర్ గా ఉన్నవాడు ఎలాంటి వాళ్ళు మనం ఎన్నుకుంటున్నాం, ఎలాంటి వాళ్ళని మన పత్రం ఇస్తున్నాం, ఎలాంటి నేరస్తులకు మనం పత్రం ఇస్తున్నాం అనేది ఆలోచించాలి. మన ఆంధ్రప్రదేశ్ పట్టిన గతి మిగతా రాష్ట్రాలకు పట్టకూడదు అనుకుంటే, ఇది పిల్లకాయలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఇలాంటి వాటిపైన అవేర్నెస్ కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించాలండి. రైట్ సార్. మస్తాన్ రావు గారు, వ్యవస్థల్లో ఇన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో నుంచి ఆయన దిగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. సో దీనిని బట్టి అసలు ప్రజలకు ఏమని సంకేతం వెళ్తుంది సార్? అంటే మెరుగైన పరిపాలన అందించి వాళ్ళకి సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి. అంటే ప్రజలు జనరల్గా ఆయా పార్టీలకు ఎందుకు అధికారం ఇస్తాయంటే, గత ప్రభుత్వం కంటే గత పాలకులు చేసిన తప్పిదాలను గుర్తించి వాళ్ళకి శిక్ష వేసి ఈ ప్రభుత్వాన్ని, అంటే కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకునేది ఎందుకంటే మరింత మెరుగైన పాలన, వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. కానీ ఇప్పుడు మనం గత వెలుగు చూస్తున్న అంశాలన్నీ చూస్తే ఆ అధికారాన్ని వాళ్ళు కొంత దోచుకుంటానికి, లేదంటే ఆ కాన్సన్ట్రేషన్, అంటే ప్రజలకు మేలు సంక్షేమ పథకాలు చేస్తూనే మరోవైపు వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకుంటానికి కానీ, లేదంటే అక్రమ మార్గాలు అనుసరించడానికి కానీ అనేది, ఇప్పుడు నిన్న అతను ఇబ్రహీంపట్నంలో అతను లెటర్ రాసిన దానిలో కానీ, లేదంటే ఇప్పుడు కేవీ రావు గారు కంప్లైంట్ కానీ, ఇంకా అనేక రకాల అంశాలు వస్తూ ఉన్నాయి. సో మనం ప్రజలందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే, అంటే ప్రజలే కాదు, రాజ్యాంగ పరంగా కూడా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే పరిపాలన చేపట్టే ముందు వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, పరిపాలన చేపట్టిన తర్వాత 5 ఏళ్ళు అయ్యేసరికి ఎందుకు 100,000 కోట్ల రూపాయలకి వెళ్ళిపోతా ఉన్నాయి అనే దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మరి పరిపాలన, ప్రజల జీవితాలు బాగుపరచడం అటు నుంచి ప్రజల ఆస్తులను, లేదంటే ప్రభుత్వానికి ఉన్న వనరులను, లేకపోతే ప్రజలందరికీ చెందాల్సిన ఆస్తులను కొంతమంది వ్యక్తులు గుప్పిట్లోకి తీసుకుంటానికే ఇవి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది తేటతలం అయిపోతుంది. అయితే చట్టాలు వాళ్ళని అరెస్ట్ చేస్తాయా లేదా, అలా మీరు అన్నట్టు లాబింగ్ చేస్తారా, లాబింగ్ ద్వారా తెచ్చుకుంటారా అనేది ఎటు జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి ఉన్న 4 వ్యవస్థల్లో ఇప్పుడు ఇందాక శరత్ గారు చెప్పినట్టు ఎస్పీలు వాళ్ళే, కలెక్టర్లు వాళ్ళే, మళ్ళీ మా అందరిని కొత్త వాళ్ళని తెచ్చుకోలేరు కదా. వాళ్ళ యొక్క మనస్తత్వాలని, వాళ్ళ మైండ్ సెట్ని వెంటనే మార్చే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళ ఐపీఎస్లు వాళ్ళకి ఎందుకు అంత అన్ని అవకాశాలు, లేదంటే వాళ్ళకన్నా సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాలు ఎందుకు కల్పిస్తారంటే అవినీతి వైపు చూడకుండా ఉండాలని. కానీ వాళ్ళు చేస్తుందంటే, ఇప్పుడు మనకి జత్వానీ కేసులో తీసుకుంటే 3 ఐపీఎస్ల పరిస్థితి చూసాం మనం. అదేవిధంగా కొంతమంది కలెక్టర్లు, కొంతమంది జైలుకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి, ఐఏఎస్లు కూడా.
ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే వెంకటరెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, రేపో మాపో విజయ్ కుమార్ రెడ్డి గారు వద్ద కూడా కేసు నమోదైన పరిస్థితి ఉంది. అదేవిధంగా మన ఈయన మైనింగ్స్ కి సంబంధించి కూడా మన ఏపీఎస్ఎఫ్ఎల్ కి సంబంధించి కూడా వెంకటరెడ్డి గారు అనుకుంటా, మసూదన్ రెడ్డి ఐ థింక్ ఏపీఎస్ఎఫ్ఎల్ వెంకటరెడ్డి ఆయన వెంకటరెడ్డి గారు ఏం సార్ వెంకటరెడ్డినా సబ్జెక్ట్ అది. సో వీళ్ళందరి మీద కేసులు నమోదవుతున్న పరిస్థితి. అంటే వీటన్నిటిని కూడా గుణపాఠాలుగా తీసుకుని ఏదైతే మనకి అడ్మినిస్ట్రేషన్ లో ప్రజలకు మేలు చేయాలని, ప్రజల ఆస్తులను సంరక్షించాలని, నిజానికి డెమోక్రసీలో ఏంటంటే ఎవరైతే అధికారం చేపడతారో వాళ్ళందరూ కూడా ప్రజల ఆస్తులకు సంరక్షకులు మాట అంటే భక్షకులుగా మారుతున్నారనేది మనకి అందుతున్న సమాచారం కానీ, ఉదంతాలు కానీ, నిదర్శనాలు కానీ తెలియజేస్తా ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా ఎవరు తమకి మేలు చేస్తారనే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చట్టాలను కూడా ఇంప్లిమెంట్ చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో నిష్పక్షపాతంగా వ్యవహరించాలనేది ఇక్కడ అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా నిరంతరం నిఘా పెట్టాల్సిన అగత్యం ఇప్పుడు ఏర్పడింది అనేది నేను అంటాను. రైట్ సార్, ఇదేనండి మనం ఏదేదో ఊహించాం. వైసీపీ వాళ్ళైతే మాత్రం డిబేట్ రావడానికి మరి వెనకడికి వేసినట్లుగానే మనం భావించవలసి ఉంది. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు శరత్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జగదీష్ గారు హైకోర్టు అడ్వకేట్, అట్లాగే మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.